వేలు లక్షల కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు తమకిష్టమైన జంతువుల పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు జమ చేయడం గురించి వినే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ మాత్రం ఎందుకు భిన్నమైంది. ఓ వృద్ధుడు పెంపుడు పిల్లి కోసం తన ఆస్తి మొత్తం రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కూడా ఆ పిల్లిని సురక్షితంగా పెంచే వారికి ఆస్తి దారాదత్తం చేస్తానంటున్నాడు. చైనాలోని గాంగ్డాంగ్ ప్రావిన్స్ కు చెందిన 82 ఏళ్ల లాంగ్ అనే వ్యక్తి భార్య 10 ఏళ్ల క్రితం చనిపోయింది. అతడికి పిల్లలు కూడా లేరు. భార్య చనిపోయినప్పటి నుంచి ఒంటరితనంతో బాధపడుతున్నాడు. అలాంటి అతడి జీవితంలోకి కొన్ని పిల్లులు వచ్చి చేరాయి. కొన్ని నెలల క్రితం ఓ వర్షపు రోజున వీధిలో కొన్ని పిల్లులు దొరికాయి. వాటికి తల్లి లేకపోవడంతో ఇంటికి తెచ్చి గారాబంగా పెంచుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లుల కారణంగా లాంగ్ ఒంటరితనం దూరమైంది. అయితే ఆ పిల్లుల్లో క్షియాన్బా అనే పిల్లి తప్ప మిగిలినవన్నీ అనారోగ్యం కారణంగా చనిపోయాయి. దీంతో లాంగ్కు క్షియాన్బాకు మధ్య బంధం బాగా పెరిగింది. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు. అయితే తను చనిపోతే ఆ పిల్లి పరిస్థితి ఏంటి అన్న భయం ఆయనకు పట్టుకుంది. తాను చనిపోయిన తర్వాత కూడా క్షియాన్బాను ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమగా పెంచుకునే వారి కోసం అన్వేషిస్తున్నాడు. ఈ మేరకు గాంగ్డాంగ్ రేడియో టీవీలో దీనిపై ప్రకటన ఇచ్చాడు. తాను చనిపోయిన తర్వాత నా పిల్లిని ప్రేమగా చూసుకునేవారు కావాలి. అది చనిపోయే వరకు ప్రేమగా చూసుకోవాలి. దానికి ప్రతిఫలంగా ఆస్తి మొత్తం రాసిస్తాను. నాకు ఓ అపార్ట్మెంట్, బ్యాంకులో సేవింగ్స్ ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.